ఓం నమ శివాయ. నా పేరు పాండురంగారావు. రుద్రాక్షలు వేదగణితం. రుద్రాక్ష అందరూ ధరించాలా? అవసరం ఉందా రుద్రాక్ష ధారణకి? ధరించకపోతే ఏమవుతుంది? ఇప్పటి వరకు మేమేమీ ధరించలేదు కదా, మంచిగానే ఉన్నాం కదా. రైట్, నేను ఒక చిన్న కథ చెప్తా. ఒక అడవిలో నుంచి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఎవరో వచ్చి చెప్పారు, అడవిలో పులి ఉంది, ఈ వెపన్ తీసుకొని వెళ్ళు, ఈ కత్తి అని చెప్పారు. ఇంకొక అతను వచ్చి, ఏమీ అవసరం లేదు, ఇవన్నీ అబద్ధాలు, అలాంటివి ఏమీ ఉండవు, కత్తి ఇవేమీ అవసరం లేదు, నువ్వు ధైర్యంగా వెళ్ళిపో, ఏమీ కాదు అని చెప్పారు. నేనంటాను, నువ్వు వెపన్ తీసుకొని వెళ్ళు, కత్తి తీసుకొని వెళ్ళు, పులి ఉంటే నీకు ఉపయోగపడుతుంది, లేకపోతే నీకు ఒక ఆభరణంగా నీ దగ్గర ఉంటుంది, నష్టమేమీ లేదు. అలాగే రుద్రాక్ష ధారణ చేస్తే తప్పేమిటి? అవకాశం ఉంటే ధరించి చూడండి. స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష. ఒక రక్షణ కవచంగా నెగిటివ్ ఫోర్సెస్ మీ మీదకి రాకుండా విజయాలు పెంచుకుంటూ వెళ్లే అవకాశం రుద్రాక్షకు ఉంది. ధరించి చూస్తే మీకే అర్థమవుతుంది. వేద గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ. అలాంటి వారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది.